హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే కనుక ఎర్లీ మార్నింగ్ పని అనమాట. పాపం నిన్న చేసిన పనికి చాలామంది అలసిపోయారనమాట. అందుకోసమే వీళ్ళు మార్నింగ్ పనికే వస్తాననేసి అన్నారండి. సో మార్నింగ్ పని అంటే మా పల్లెటూరులో ఏంటంటే అర్థం, పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తామనేసి. అప్పట్లోకి ఎండ అనేది ఎక్కువైపోతుంది కదండి, మధ్యాహ్నం నుంచి పని చేయలేకపోతున్నారంటండి వీళ్ళైతే. సో ఉండి చేస్తున్నారు కదండి ఇంటి పని, కొంచెం కష్టంగా అనిపించినందువల్ల వీళ్ళు పొద్దున్న పనికే వస్తామనేసి చెప్పి 6 గంటలకే వచ్చేసారనమాట. అందుకే క్లైమేట్ అయితే చాలా బాగుంది చూసారా, ప్రశాంతంగా చల్లగా అనిపించింది మాకైతే. తినైతే మా ఆశుని ఆడిపించే అబ్బాయి అనమాట. సో మా ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో చాలా బాగా ఆడుకుంటాడు. ఆడుతూనే ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట ఆశుకి అయితే. చిన్నప్పటి నుంచి తను బాబుని ఆడిపించడంలోనే బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. అందుకే బాగా ఆడుకుంటాడు అనమాట అన్నయ్యతోనే. అన్నయ్య అన్నయ్య అనుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. సో ఈలోపు ఒక్కొక్కరుగా ఇంకా పనిలోకి అయితే వచ్చేసేసారండి. ఈరోజు అయితే కనుక ఇంటి బెడ్ అని అయితే బయటికి తీస్తున్నామండి. సో నిన్నంతా మొత్తం ఫుల్ డే అంతా వాసాలు తీయడం చూపించాను కదండి, అది ఒక రోజు పని అనమాట. ఇది రెండో రోజు పని అండి. మొత్తం ఇటువైపు అటువైపు మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారము కొన్ని గోడలను అయితే తీయాల్సి వచ్చిందండి. కొంతమంది మాకు ఏమని సలహా ఇచ్చారంటే, మీరు బెడ్ బయట ఎలాగో కొంటారు కదా, అదేదో కొంచెమైనా మీకు బెడ్ ఇందులో కలిసి వస్తుంది కదా, దేనికి దానికి విడదీసినట్టు తీయండి అనేసి చెప్పారనమాట. సో దానికోసమే లోపల బెడ్డు ఏవైతే బాగుంటాయో అవైతే మొత్తానికి పక్కన పెట్టేసేసారనమాట. బాగున్న బెడ్లంతా ఒక పక్కన వేసి, విరిగిపోయిన బెడ్లంతా ఒక పక్కకి వేసేసారండి. సో దానివల్ల మాకు కొంచెం ఒక 1000 బెడ్ వరకు సేవ్ అయిందనమాట. సో మాకు అయితే మా పల్లెటూరులోన ఎక్కువగా కట్టుకునే బెడ్ అయితే వచ్చేసేసి మట్టి ఇటుక అనమాట. ఎర్ర ఇటుక అంటారు కదండి, ఆ ఎర్ర ఇటుకనే బాగా వాడుకుంటారు. ఎందుకంటే చల్లదనాన్ని ఇస్తుంది అనేసి అదంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. సిమెంట్ ఇసుకని అంతలా కట్టుకోరండి. సో ఇది నేను చదువుకునే టైంలోనే ఇల్లు కట్టారు కాబట్టి అప్పుడు కూడా ఇటుక బెడ్ ఎర్ర మట్టితో చేసిన ఇటుకనే వాడేవాళ్ళండి. ఇప్పుడు కూడా అదేనమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఒక్కొక్క బెడ్ వచ్చేసేసి 6 రూపాయలు ఉందన్నమాట. అంతకుమించి తగ్గననేసి అంటున్నారు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా బెడ్ పగులుకోకుండా దేనికి దానికి తీసేసే విధంగా చెప్పామండి. అందరు అలానే చేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే, ఈ ఇల్లు కట్టిన అతను కొంచెం ఇసుక ఎక్కువ వేసేసి సిమెంట్ తక్కువ వేయడం వల్ల మొత్తం గుళ్ళిచ్చేసేసింది అనమాట. దానికి తోడు అప్పట్లోనైతే ఎక్కడ వాటర్ పైప్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఓన్లీ బోర్ ఒకటేనండి. బోర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి మాత్రమే ఇల్లంతా తడపాలి. సో అప్పుడైతే మేము చిన్నపిల్లలము, అమ్మ ఒక్కతే చేసుకోలేక ఎప్పుడో ఒకసారి అన్నట్లు తడిపేసేదంట. దానివల్ల ఏంటంటే గుళ్ళిచ్చేసేసి దేనికి దానికి పొడి కింద రాలిపోతుంది అనమాట ఆ మాల్ అంతా. సో జస్ట్ ఇలా తీసేస్తుంటే ఇసుక రాలిపోతుంది చూడండి, మీకే కనిపించేస్తుంది కదా. సో బెడ్లు అయితే దేనికి దానికి వచ్చేసేసినాయండి. దగ్గరగా 1000 బెడ్ నాకైతే కలిసి వచ్చింది అనమాట, కొనే పని లేకుండా. సో కాకపోతే ఈ పని అంతా అండి ఒక రోజులోనే అయితే కంప్లీట్ అస్సలు అవ్వలేదండి. ఎందుకంటే ఈ ఫ్రంట్ సైడ్ అయితే విరేన వచ్చేసేసింది, కానీ మధ్య గోడలు ఉంటాయి కదా, అవి 14 అంగుళాల గోడలు అన్నాను కదండి, ఒక్క గుణపంతో పొడుస్తుంటే తిరిగేసి రివర్స్లో మన చేయికే తగిలినంత గట్టిగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పెద్ద దూలాలు వాటి మీద ఆంచి వేస్తాం కదండి, దానికోసమే కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఎక్కువ సిమెంట్ని కలిపి గట్టిగా కట్టాడనమాట. అవి బద్దలు కొడుతున్నా ఎంతకీ బద్దలు అవ్వలేదన్నమాట. అలానే ఒక సైడ్ అయితే పొడి చేసేసారు, కానీ ఇంకో సైడ్ అయితే మిగిలిపోయింది. ఎందుకంటే వాళ్ళు వస్తానన్న పనికి అయిపోయిందనమాట, అంటే టైం అయిపోయింది. సో అందుకే అది వదిలేసేసి వెళ్ళిపోయారు. సో ఎవరైనా అంతే కదండి, పనికి ఎంతవరకు వస్తామనుకున్నారో అంతవరకే చేసి వెళ్ళిపోతారు తప్పించి ఇది మనదే కదా అని చేయరు. సో దానివల్లనే వాళ్ళకి టైం అయిపోయింది అనేసి ఇంకా గోడను వదిలేసేసి వెళ్ళిపోయారండి. సో ఎర్లీ మార్నింగే కాబట్టి మన ఆశు అయితే ఇటు సైడ్ ఆడేసుకుంటున్నాడు. వాడికి ఇంకా టైం అవ్వలేదు కదా అనేసి ఆడుకోమని చెప్పేసాము. సో సేమ్ ఇంకా ఆశు ఆడపిల్లలానే అనిపిస్తాడండి. నాకు ఫస్ట్ పాపే పుట్టాలనుకున్నాను, కాకపోతే చూడండి అబ్బాయి పుట్టాడు, కానీ అమ్మాయిలానే అనిపిస్తాడు తన ఫేస్ కట్ చూస్తుంటే, మీకే తెలుస్తుంది చూడండి. సో అలాంటి చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు. రివర్స్లో పుట్టారనిపిస్తుంది ఒక్కొక్కసారి.
అమ్మాయి పోలికలతో అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పోలికలతో అమ్మాయి పుట్టినట్టుగా రివర్స్ అనిపిస్తుంది అనమాట. మా పాప నాకు ఫేస్ కట్ బాబు టైప్లా అనిపిస్తుంది అనమాట. అంటే చిన్నప్పుడు కదండి, పెద్ద అయ్యే కొద్దికి మారుతుంది అనుకోండి, కాకపోతే నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో కాసేపు అయితే అటు ఇటు వాళ్ళన్నైతే ఆడుతూనే ఉన్నాడు. ఈలోపు వీళ్ళందరూ ఇంకా నాన్ స్టాప్గా ఇంకా పగలగొడుతూనే ఉన్నారనమాట. కానీ చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఇటువైపు నుంచి కొడుతూ ఉంటుంటే అటువైపు నుంచి దూబర్ అనేది ముఖంలోకి వచ్చేస్తుంది. అవి పీల్చుకుంటుంటే ఊపిరాడినంతగా అయిపోతున్నారనమాట. అయినా కానీ కష్టపడి చేసుకుంటూనే వచ్చారండి. చాలా బాధ అనిపించింది. ఇంకా ఒక్కొక్క బెడ్ ఇంకా పక్కకు తీసి పెడుతున్నారండి. మిగిలిన వాళ్ళు నిన్న పెట్టాను కదండి నేను పెంకులన్నీ ఒక సైడ్కి వేసేసామనేసి బెడ్డలను కూడా ఆ విధంగానే పెట్టామన్నమాట, ఇటుక బెడ్డల్ని. వీళ్ళైతే తీసుకెళ్ళి ఒక సైడ్ వేసేస్తున్నారు. ఇంకా నేనైతే పాపని చూసుకుంటూ వంట పని అయితే మొదలెట్టేసేసానండి. సో ఎందుకంటే మనకు కంపల్సరీ ఆ టైం అయ్యేసరికి ఆకలి వేసేస్తుంది కదండి. ఇంకా స్కూల్కి ఆశుని పంపించాలి, మేము తినాలి, కాబట్టి నేనైతే ఇంకా వంట చేసుకుంటూ అటువైపు ఉండిపోయాను. వీళ్ళైతే ఇటు సైడ్ పని చేస్తున్నారండి. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా చేపిద్దాము అనుకున్నాం, కానీ ఎంతకీ అది అవ్వలేదన్నమాట. ఒక దగ్గర ఫాస్ట్గా అవ్వని, ఇంకో దగ్గర అయితే అలానే ఉండిపోయిందిలేండి. మధ్యలో ఇంకా వీళ్ళకు టీలు అనేది ఇచ్చాను అనమాట. ఎర్లీ మార్నింగే కదండి, పాప ఏమి తినకుండా వచ్చేస్తారనేసి చెప్పి ఇంట్లోనే టీ పెట్టేసేసాను. సో టీ ఇస్తే టీ తాగుతున్నారు. ఇంకా మన ఇంటి పని చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మనము పెడితే తప్పేం లేదు కదండి. సో దానికి తోడు వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కూడా కాదు, మన ఇంట్లోని వాళ్ళే, మన రిలేటివ్సేనమాట. సో మనకి ఇంట్లో ఏమి అయినా కానీ, టీ అయినా కానీ అంత ఎందుకు పెట్టాలని ఇదైతే మాకు ఎవరికి ఉండదండి. కంపల్సరీ సొంత పనికి వెళ్తే కనుక డబ్బులు తీసుకున్నా కానీ సొంత వాళ్ళే కాబట్టి మనం ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాం అన్నమాట. దానికి తోడు ఈ సీజన్లో మనకు తాటికల్లు ఉంటుంది కదండి, తాటికల్లు కూడా మా ఇంటి పనికి ఎవరు వచ్చినా కానీ అదైతే కంపల్సరీ అడుగుతూనే ఉంటారనమాట. ఎందుకంటే బావగారు అది బాగా తీస్తూ ఉంటారండి. దానికోసమే ప్రతి ఒక్కరు దానికి ఆశపడతారు. అంటే పాండవుల పంట అంటారు కదండి, అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు ఆ కళ్ళు అంటే చాలా ఇష్టంగా తాగుతారనమాట. అది హెల్త్కి చాలా మంచిది అంటారు. సో అది ఇంకా ఈరోజు రెండో రోజు కదండి, పని లాస్ట్ రోజు అనేసి చెప్పి వీళ్ళకి ఒక 5 లీటర్ల వరకు తీసుకొని వచ్చి ఇచ్చేస్తారనమాట. పని అయిపోయిన తర్వాత తాగేసి వెళ్తారనేసి. బావగారు ఇంకా ఈ సీజన్ వచ్చిందని కంపల్సరీ అది ఉంటుందిలేండి. ఎందుకంటే దానివల్ల మాకు కొంత బ్రతకడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మా సైడు తాడి చెట్లు ఎక్కుతారు కానీ చాలా తక్కువ అనమాట. ఎక్కినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగడానికి మాత్రమే అన్నట్టు 2-3 చెట్లు ఎక్కుతారు. కానీ మా బావగారు అయితే ప్రతి సంవత్సరం ఒక 10-15 చెట్ల వరకు ఎక్కి తాటికల్లు అనేది అమ్ముతారనమాట. అంటే ఆ తాటికల్లు కంటే అంత ఫ్యాన్స్ ఎక్కువ మంది అనమాట. ప్రతి ఒక్కరు ఇంకా మనకు ఫోన్ చేసి కంపల్సరీ అడుగుతారు. సో 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది కదండి, అది 100 రూపీస్ చొప్పున మన సైడ్ అయితే ఇస్తారండి. సో ఆ తాటికల్లు అయితే ఎక్కడ దొరకదు. మామూలుగా బయట అయితే జీరికల్లు దొరుకుతుంది, కానీ ఎక్కువగా ఇష్టపడేది తాటికల్లునేనండి. ఎందుకంటే అది దొరకదు కాబట్టి. మన దగ్గర అయితే ప్యూర్ తాటికల్లు అయితే ఉంటుంది. సో అందుకోసం అంత ఎక్కువగా ఇష్టంగా తాగుతారనమాట. కానీ బావగారు అయితే ఎవరికి ఇవ్వను చేయను అనేసి అయితే ఉండరు. ఎవరు కావాలనేసి వచ్చినా కానీ ఫ్రీగా ఇస్తారు, డబ్బులకి ఇచ్చేస్తారనమాట. కాకపోతే కొంచెం కష్టం అండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ ఎక్కాల్సిందే. సో అదే విధంగా ఎక్కుతారు. మీకు అది వీడియో కూడా తీసి పెడతానులేండి త్వరలోనే. ఎందుకంటే నేను పాపతోని వెళ్ళడానికి అవ్వట్లేదు అనేసి తీయడానికి లేదులే కానండి, లేకపోతే కంపల్సరీ వెళ్ళేదాన్ని అప్పట్లోనైతే. ఎందుకంటే తోడు వెళ్ళేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి నైట్ టైం కూడా అయిపోతుంది అనమాట వాళ్ళు తాటికల్లు చెట్లు ఎక్కడానికి. ఎందుకంటే ఏదో ఒక పని ఒప్పుకున్నారంటే ఆ పనికి వెళ్ళేసి వచ్చి తాటి చెట్లు ఎక్కేటప్పటికి టైం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నైట్ 9-10 గంటల వరకు కూడా ఎక్కాల్సి పని ఉందన్నమాట. ఎందుకంటే ఒక్కరోజు ఎక్కకపోతే కళ్ళు అనేది డౌన్ అయిపోతుంది, ఇంకా రాదనమాట, చెట్టు అక్కడితో ఆగిపోతుంది. అందుకోసమే కంపల్సరీ ప్రతిరోజు 3 పూటలు ఎక్కాల్సిందని అనమాట. అంత కష్టం ఉంటుందండి దాని వెనకాల. కంపల్సరీ ఆ వీడియో అయితే తీసి పెడతానులేండి. మొత్తానికి అయితే మన ఇల్లు ఒక కొలిక్కి వచ్చిందనమాట. ఇటు సైడ్ అయితే
మన ఇంటి ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటున్నామో కట్టేంత వరకు అయితే మీకు క్లారిటీ రాదండి. నేను చెప్పినా కానీ మీకు అర్థం కాదు. సో అదే అండి, మేము ఏంటంటే సొంతంగా ఇండివిజువల్గా అనుకున్నాము, అదేవిధంగా చూపించుకున్నాము కూడా. అది ఒక రకంగా మంచిదా అనిపించింది. కట్టిన తర్వాత ఎలా వస్తుందో చూడాలండి. మరి ఇంకా మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు ఒక్కొక్కటి దగ్గర చేసుకోమన్నారనమాట మేస్త్రి పని చేయడానికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ ఇల్లు కడుతున్నారండి. వాళ్ళ ఇల్లు కట్టేలోపు మాకు రెడీ చేసుకొని ఉంచుకోమన్నారు. అందుకే అంత త్వరగా ఇల్లు ఇప్పడం అయ్యింది. వీళ్ళు విప్పేసిన తర్వాత ఇంకా ఇసుక అని లేదా సిమెంటు, ఇటుకలు ఇవన్నీ రెడీ చేసుకోమన్నారు. ఇంకా అందుకోసం ఒక్కొక్కటి ఇంకా పురమాయించుకుంటున్నాము దగ్గర వాళ్ళలోనే. సో అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తానని చెప్పారండి. ఈలోపు మనకి ఇంకా చిన్న చిన్న వర్క్ ఏమైనా ఉంటే కనుక చూసుకోవాలి. సో కాకపోతే నాకు బాధ అనిపించింది ఏంటంటే మొత్తం మొక్కలన్నీ పాడైపోయాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి అవన్నీ పెంచుకోవాలని అది చూస్తేనే బాధ అనిపించేసింది. మొత్తానికి ఇటు సైడ్ కూడా పొడి చేసేసారనమాట. మధ్య ఒక పిల్లర్ ఉండింది కదండి, దాన్ని తీసేసారు. ఇటువైపు అటువైపు గోడలను తీసేసారు. నెక్స్ట్ గుమ్మాలన్నీ పాడైపోయాయండి. దగ్గర 20 సంవత్సరాలు అని చెప్పాను కదా. 20 సంవత్సరాల్లో మొత్తం చెక్కలంతా లోపల తినేసినాయండి. పైకి మాత్రమే కలర్ వేసాము కాబట్టి ఆ విధంగా ఉన్నాయి. సో ఆ గుమ్మాలు కూడా తీసేసామన్నమాట. ఇంకెంతకి రాకపోయేసరికి చాలా బలవంతంగా గుణపంతో పొడిచి మరి ఆ డోర్స్ తీసాము. ఇంకా రూమ్స్కి అయితే బెడ్రూమ్స్కి డోర్స్ పెడదామనేసి అనుకుంటున్నాము. అందుకనేసి డోర్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాంలేండి. ఈ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం అంతా ఇంకా పొడుస్తున్నారు. ఒకవైపు నుంచి లేడీస్ అంతా మోస్తూనే ఉన్నారండి. ఇలా ఒక మధ్యలో పాపను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేనైతే. నేను వీడియోలో చాలా తక్కువ కనిపిస్తున్నానండి, ఎందుకంటే మనకు చెప్పాను కదండి, నేను ఇక్కడ ఫోన్ పెట్టేసేసి వంట పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే మొత్తం ఇల్లంతా సామాన్లు ఆ ఇంటికి షిఫ్ట్ చేసాం కదా, మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయిలేండి. సో అక్కడ చేసుకుంటున్నాను. పాపం వీళ్ళు మాత్రం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనేసి నిజంగా ఎండకు తట్టుకోలేకపోతున్నారండి. దానికి తోడు అటు పైనుంచి ఎండ, కిందేమో దుమ్ము, రెండిట్లకి చాలా ఇబ్బంది పడిపోయారు. కానీ అంటారు కదండి, ఏదో సామెత, ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు అన్నట్టు. ఎలాగో పనికి వచ్చారు, అయ్యేంతవరకు చచ్చినట్టు చేయాలి. సో మధ్యలో మా వదిన అయితే టైం చూసుకుంటుంది, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంది, ఇలా చేసుకుంటూ కూర్చున్నారనమాట. అసలు పని ఎప్పుడో అయిపోవాల్సిందండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు గోడల్ని కొట్టడానికి సుత్తులు అనేవి తక్కువగా ఉన్నాయండి. అందుకోసం అనేసి బాయ్స్ మాత్రమే గోడను పగలగొట్టారండి. లేడీస్ అందరూ ఈ తుక్కునంతా తీసుకెళ్ళి పక్కన పడేసేస్తారండి. సో వీళ్ళందరూ ఒకేసారి పొడిస్తే కనుక అయిపోయేది. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక గోడ అనేది మిగిలిపోయిందనమాట. సరేలే, అది తర్వాత మనమైనా తీసుకోవచ్చు కదా అనేసి చెప్పి ఇంక వదిలేసేస్తాం అనమాట. సో మొత్తానికి అయితే అయినంత వరకు చేశారు. ఇంకొక గోడ ఉందండి, కాకపోతే ఫినిషింగ్ బాగా రాదనేసి చెప్పి అది మిషన్తో కోయించమన్నారు. గుణపంతోనైతే పొడిస్తే సరిగ్గా రాదనేసి అన్నారండి. సో సరేలే మిషన్ పెట్టుకోయిద్దామనేసి అది వదిలేసేసారు. సో మొత్తానికి ఇల్లు ఇప్పడానికి అయితే 2 days పట్టేసిందండి. సో ఇంతేనండి వీడియో. మన వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను చేసి ఒక లైక్ అయినా లేదా సబ్స్క్రైబ్ అయినా నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. సో ఇంకా వీడియోస్ చేయాలనేసి అయితే నాకు అనిపిస్తుంది. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మా వాళ్ళు చేసిన కష్టం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.